ఆహార ఔషధ కల్తీ నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగం ఏర్పాటు కానుంది. క్యాన్సర్ కేసులను నియంత్రించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందుకు సంబంధించి కార్యాచరణ చేపట్టనుంది. నెలకు 4000 నమూనాలను విశ్లేషించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక ఠాణా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం మనుగడలో ఉన్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ వింగ్లతో పాటు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. క్యాన్సర్ కేసులను నియంత్రించడమే ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ DCA, ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ FSWలతో పాటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ కొత్త విభాగం పర్యవేక్షణ బాధ్యతల్ని IPS అవినాష్ మహంతికి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. దీనికి 3 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ఇప్పటికే ప్రభుత్వామోదానికి పంపారు. ఇందులో భాగంగా మొత్తం దాదాపు 1500 మంది సిబ్బంది అవసరమని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఔషధ కల్తీ నియంత్రణను నారాయణగూడలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ IPM పర్యవేక్షిస్తోంది. ఆహార కల్తీ నమూనాలు పరీక్షించేందుకు నాచారంలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఉంది. ఈ రెండింటిలో ప్రస్తుతం 300 లోపు సిబ్బంది మాత్రమే ఉన్నారు. వాటిల్లోనూ దాదాపు సగం వరకు ఖాళీలుండటంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నామమాత్రంగానే మారింది. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో తనిఖీలకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అవసరమని భావిస్తున్నారు. ఇందులో పోలీసు శాఖ నుంచి 150 మంది వరకు సిబ్బందిని కేటాయించాలని ప్రతిపాదించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ నుంచి ఇటీవలే ఉపసంహరించిన సిబ్బందిలో నుంచి వీరిని కేటాయించే అవకాశం కనిపిస్తోంది. వీరందరినీ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగంలో కేటాయించనున్నట్లు తెలుస్తోంది. నమూనాల సేకరణ సమయంలో డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు పోలీసు సిబ్బంది ఉండేలా తనిఖీల బృందాలను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధితో కూడిన క్యూర్ ప్రాంతంలో దాదాపు 1 కోటి వరకు జనాభా ఉండటంతో ప్రస్తుతం ఈ ప్రాంతంపైనే కొత్త విభాగం దృష్టి సారించనుంది. ఈ ప్రాంతంలోని అధికారికంగా 1.25 లక్షల వరకు రిజిస్టర్డ్ ఆహారశాలలున్నాయి. చిన్నా చితక ఫుడ్ కోర్టుల నుంచి మొదలుకొని పెద్ద హోటళ్ల వరకు ప్రస్తుతమున్న ఆహారశాలల్లో ఇది 4వ వంతు మాత్రమే అని అంచనా వేస్తున్నారు. వీటిల్లో పెద్ద హోటళ్లలో పరిస్థితి కొంతవరకు బాగానే ఉన్నా వీధి వ్యాపారులు నిర్వహించే ఆహారశాలలతో పాటు చిన్న హోటళ్లలో పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు గుర్తించారు. జంతు కళేబరాలతో తయారు చేసిన కొవ్వులు, నూనెలతో పాటు కల్తీ పాలు, పనీర్ను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ఇటీవలి కాలంలో హెచ్ఫాస్ట్ బృందాల తనిఖీల్లో తరచూ బయటపడుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో సేకరించే ఆహార నమూనాల్ని నాచారం ల్యాబ్లోనే విశ్లేషించాల్సి వస్తుండటంతో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ ల్యాబ్లో ప్రస్తుతం నెలకు 1000 వరకు నమూనాలను విశ్లేషించే సామర్థ్యం మాత్రమే ఉంది. ఈ సామర్థ్యాన్ని 4000కు పెంచాలని తాజాగా ప్రతిపాదించారు. మరోవైపు ఔషధ, ఆహార నమూనాల్ని సేకరించడం నుంచి మొదలుకొని విశ్లేషణ వరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు నిపుణులైన సిబ్బందితో పాటు వాహనాలు, తనిఖీ పరికరాలు, రసాయనాలు భారీగా అవసరముంటాయని ప్రతిపాదించారు.